గడిచిన వారం నుండి ఈ వారం వరకు ఇకను రక్షించు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కుడి వచ్చిన దేవుని కుటుంబానికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ దేవుని యొక్క కృప కలుగునుగాక. ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మీతో పంచుకునే ముందు కొన్ని మాటలు మీతో మాట్లాడని నేను ఆశిస్తున్నాను. పోయిన ఆదివారం అయిన తర్వాత నుండి దేవుడు చాలా విషయాలు ఆయన నాకు ప్రేరేపిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ వారం అంతా కూడా అదే ప్రస్తావన నాకు కనబడుతుంది, వినబడుతుంది. గడిచిన ఒక 4 దినాల క్రితం, ఒక 3-4 దినాల క్రితం నేను ప్రార్థన చేశాను, ప్రభువా, మరి నీవు నాతో మాట్లాడుతున్న మాటలు నాకు మాత్రమే కాక నేను నమ్ముకుని వచ్చే ప్రతి ఒక్కరికి ఆ మాటలు బలముగా ఉండాలి అని నేను ప్రార్థన చేసి, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు చేతపట్టుకుని ఈ ఆదివారం వచ్చే నీ ప్రజలతో నేను మాట్లాడాలని నేను ఆశించినప్పుడు దేవుడు ఒక 13 విషయాల్ని చాలా లోతుగా నాకు దేవుడు అనుగ్రహించినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ దినాన మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనము సంఘముగా కూడి ఉన్నప్పుడు చాలా పవిత్రతతోనూ పరిశుద్ధతోనూ సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేహాల్ని ఆయన సన్నిధిలో మనము సమర్పణ చేసేవారంగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న వారిలో అనాలోచన, అవిధేయత, నిర్లక్ష్య స్వభావాలు, లేకపోతే పెడచెవును పెట్టే తత్వ హృదయము మనం కలిగి ఉండకుండా ప్రభువు మన మధ్యన ఉన్నారు అని చెప్పే ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి మనతో మాట్లాడే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మన మధ్యన మరలా ఆయన వచ్చి ఉన్నారు, తప్పక దేవుడు మరలా ఆయనే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఎవరైతే విశ్వాసము ద్వారా దాన్ని కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉంటారో తప్పక దేవుడు వారందరితో మాట్లాడినగాక. ఆమేన్ చెప్పండి. కొంచెం మాటలు తగ్గించుతాం కూడా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోద్ది, చాలు. గడిచినటువంటి రాత్రి అలాగే శుక్రవారం కూడా కొన్ని విషయాలు నేను వాక్యంలో ఆల్రెడీ నేను కొంతమందికి నేను బోధిస్తూనే ఈ వారం కూడా, ఈ ఆదివారం కూడా ఇదే ప్రస్తావన నేను చేస్తానని చెప్పాను. అయితే గడిచిన రాత్రి ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత తిరిగి మా గృహాలకు వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని పడుకున్నాక తెల్లవారు 4 గంటలకు ఒక కళ నాకు రావడం నేను గ్రహించాను. ఆ కళ లేచి తర్వాత కొంతసేపటికి కానీ నాకు అది జ్ఞప్తికలు రాలేదు. కానీ ఆ తర్వాత ఆ కళ నాకు వచ్చిన తర్వాత అది ఎక్కడ నేను మర్చిపోతానని చెప్పి పాస్టమ్ గారితో నా కళ పంచుకుంటున్నాను, మర్చిపోకూడదని చెప్పి. ఆవిడతో నేను ఆ మాటలు చెప్తుండగానే దేవుని స్వరం నేను వినడం బాగా గమనించాను. దేవునికి స్తోత్రాలు. ఈ 10 రోజుల నుంచి ఆయన వాగ్దానాలు వింటూ వచ్చాను. వారం నుంచి ఆయన ప్రమాణాన్ని వింటూ వచ్చాను. 4 రోజుల నుండి వర్తమానాన్ని వింటూ వచ్చాను. నిన్న రాత్రి కళను దేవుడు చూపించి మరల ఉదయం తన స్వరాన్ని దేవుడు నాకు వినిపించాడు. ఆ కళలో 4 కుమారులు ఉన్నారు. నలుగురు. ఒక అతను నా దగ్గరికి వచ్చి, ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా, మీ అన్నగారికి 2 కుమారులు, నీకు 2 కుమారులు, మొత్తము 4. మీ ఈ 4 కుమారులకి దాచబడినటువంటి స్వాస్థ్యపు ఆస్తి ఉంది అని చెప్తున్నాడు. ఆయన మాట్లాడే మాటకును ఆయన చూసే విధానానికి సంబంధం లేదు. చెప్పేది మంచి వర్తమానము, తత్వము మాత్రము విరోధ తత్వం, హృదయాన్ని ఆ కల్లోనే దేవుడు నాకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా అన్నయ్య వాళ్ళ పెద్దోడిని చూపించాడు. 4 బిడ్డలు కదండి. అన్నయ్య బిడ్డ వాడు ఆ పేరు చదివాడు. ఆ పేరు చదివి నాతో చెప్తున్నాడు, ఇతనికి ఒక చోట పితృల స్వాస్యము దాచబడింది, ఇతని పేర్ల మీద మిల్లులు, రైస్ మిల్లులు, ఆ ఆస్తి రాసి పెట్టారు, ఇతనికి ఆ స్వాస్యం ఉంది అని చెప్పారు. మిగతా 2వ వానికి అలాగే మా పెద్దోడు కూడా
మూడు విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ మూడు విషయాలు ముగ్గురు కోసం చెప్తున్నప్పుడు అతనిలో ఏ క్రోధము ద్వేషము లేదు. చక్కగానే చెప్పుకుని వెళ్ళిపోయాడు. కానీ నాలుగో వాడు వచ్చాడు, మా చిన్నోడు. వాడిని చూపిస్తా అంటున్నాడు, ఇడుగో ఈ ముగ్గురికి ఇలాంటి స్వాస్థ్యం ఉంది, ఇలాంటి ఆస్తులు పాస్తులు ఉన్నాయి. కానీ నాలుగో వాడు ఉన్నాడు చూసారా, నిబంధన నిబంధన అన్నాడు నోరు తెరిచి. నిబంధన. ఈ నిబంధన అనేవాడికి కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎలాంటివంటే బంగారముతో నింపబడిన కొండలు. నాతో చెప్తున్నమాట, బంగారముతో నింపబడిన కొండలు. చూడు ఆ ముగ్గురి కన్నా వీడు బంగారపు కొండల స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు అని ఆయన నాకు అప్పచెప్పే అని చెప్పి ఈ చిన్నోడు ఎక్కడ కనబడితే అక్కడ వాడి మీద విరోధమైన బాణాలు వేస్తూ ఉన్నాడు, పట్టుకుందాం పాడు చేద్దామని. నేనేమో వాడిని నేను దాస్తున్నాను. వాడిని ఆడి చేతులకు అప్పచెప్పకూడదని చెప్పి నేను దాచుకుంటూ వస్తున్నాను. ఈ మూల ఆడు పరిగెత్తుకుంటూ పోతే ఒక రకమైన బాణాలు విసిరాడు. తప్పించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అక్కల్లో నేను గదిలో దాచిపెట్టాను. మరలా వాడు ఈ పక్కింట్లోకి వచ్చి మరలా అంటున్నాడు, ఈ ముగ్గురుతో నాకు బాధ లేదు, ఈ నాలుగో వాడితో నా బాధ అని మరలా వాని మీద పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ కుమారుణ్ణి దొరకకుండా నేను కాస్తున్నాను. ఇది నాకు వచ్చిన కాల. దీని అర్థం మీరు చెప్తారో చెప్పలేదు, కానీ నేను ఈ మాట చెప్తుండగానే దేవుని స్వరణ విన్నానండి ఉదయకాల సమయంలో. నేను చెప్తున్నాను, ఏంటి కళ వచ్చింది? ఒకవేళ శత్రువు వాడి మీద ఏమైనా బలహీనతలు వేస్తాడా, లేకపోతే ఏంటి ఇందులో కళ అర్థం అని చెప్పి నేను మాట్లాడుకుండగానే బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతున్న మాట యథార్థంగా పలుకుతున్నానండి. నాకు అబద్ధం పలకడం రాదు. ఒకవేళ వచ్చిన దాన్ని నెరవేర్చడం, సత్యమే దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆ కళ చెప్తూ ఉండగానే ఆవిడ ఇంకా కళ నాతో చెప్తుంది. ఆవిడ కళ నాతో చెప్తుండగానే సగం మధ్యనే దేవుడు ఒక మాట ప్రేరేపణ నా హృదయంలో ఉండే ఆ మాట నాకు వినిపిస్తుంది. ఏంటంటే చూడు ఈ లోకంలో ఎలాంటి సంఘానికి విరోధమో తెలుసా? నిబంధనతో కూడినటువంటి సంఘముతోనే సాతాను పోరాటం చేస్తాడు. మిగతా వారి జోలికి వాడు వెళ్ళడో, నిబంధనతో కూడినటువంటి సంఘం వైపే వాడు బాణాలు వేస్తాడు అని చెప్పి ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు. చూడు, నేను నీతో చేసిన నిబంధన బట్టి వాడు నీ మీద తిరగబడుతున్నాడు. నేను ఈ మాట వినగానే భయపడలేదు, ప్రభుకి స్తోత్రం చెప్పడం మొదలుపెట్టాను. నేను మరలా మీకు చెప్తున్న, చిన్న సంఘమా, అల్పమైనటువంటి సంఘమా, చిన్న మంద, భయపడొద్దు. నేను కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఒక నిబంధన కలిగి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన మీద ఒక ప్రమాణము కలిగి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చే తప్పే దేవుడుగా ఆయన లేడు. కనుకనే ఈరోజు మీరు ఏం చేయాలి తెలుసా? వాగ్దానాన్ని, నిబంధన కలిగిన మనుషులుగా బ్రతకడానికి ప్రయత్నాలు చేయండి. స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు క్రీస్తును కలిగి మాత్రమే బ్రతకాలి. ప్రభువుని వెంబడించేవాడు కేవలం యేసుని మాత్రమే వెంబడించాలి. నేను వెంబడించనని చెప్పి నీ ఇష్టాసారంగా నడిస్తే, నేను చెప్తున్నాను, నిబంధన నుండి నువ్వు తొలగిపోతే నువ్వు ఎలాగన్నా మామూలుగా బతికే వచ్చు, కానీ స్వాస్థ్యాన్ని నువ్వు కొట్టలేవు. మరలా చెప్తున్నాను, స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించలేవు. దేవుడు మనల్ని స్వాస్థ్యం వైపు నడిపించడానికి పిలిచాడు. ఈ మాట పక్కవారితో చెప్పండి, దేవుడు మనల్ని స్వాస్థ్యం పొందుకోవడానికి పిలిచాడని చెప్పండి. నిజంగా ఈ దినాన చాలా విశ్వాసంగా మీరు ఉండాలి. యథార్థమైన హృదయం దగ్గర మీరు కూర్చోవాలి. మరలా చెప్పండి, దేవుడు మన స్వాస్థ్యము కొరకు పిలిచాడు. ఆమేన్. 12 గోత్రాలకి 11 గోత్రాలకి ఆ రోజున పెద్దలు స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. ఒక గోత్రానికి మాత్రం పంచిపెట్టలేదు. ఆ గోత్రం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. లేవి గోత్రపులారా, మీకు స్వాస్థ్యం లేని విచారపడద్దు, నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి ఒకసారి. మనకు స్వాస్థ్యం ఏంటో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు ఆస్తి ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు సాంపాద్యం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు బంగారం, వెండి, ఐశ్వర్యము, ఘనులు, భూములు, పంటలు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. బైబిల్ బోధిస్తుంది, ఆయన దేవుళ్ళకే మహాదేవుడైన వాడు. ఆమేన్.
ప్రభువులకే మహాప్రభుడై నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా జీవిస్తున్నటువంటి ఏకైక పరమాత్మ దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఇక ఆలస్యం చేయక లేఖన భాగంలో మనం వెళ్ళిపోదాం. జఫన్యా గ్రంథము, ప్రవక్తల్లో చిన్న ప్రవక్తగా పిలువబడినటువంటి ఒక అతను. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచన భాగము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచన భాగము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కంటి గుడ్డును ముట్టినవాడని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. ఇది వాగ్దానాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ వారం అంతా దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు, మీతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఇదే నాన్న, దేవుడు నాకే కాదు నీకు కూడా దేవుడై ఉన్నాడు. దేవుడు నాకే కాదు నీకు కూడా వాగ్దానం స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు చాలా దినాల నుండి కృంగిపోతున్న మనిషివైతే, చాలా దినాల నుండి శ్రమలు నిన్ను ముట్టాయి, రోగం నిన్ను ముట్టింది, అప్పులు నిన్ను ముట్టాయి, తెగుళ్ళు నిన్ను ముట్టాయి, శ్రమలో కష్టాలో దుఃఖమో నిన్ను ముట్టింది. నా పక్షంగా ఎవరున్నారని బాధపడుతున్నావేమో. నన్ను ముట్టితే ఎవరికి బాధ లేదు, నేను అనిపిస్తున్న శ్రమ ఎవరికి అవసరం లేదు, ఆ బాధ అంతా నేనే భరించాలి అన్నట్టుగా ఈరోజు నువ్వు ఉంటే, అది శ్రమే కాదు మనిషి అయినా, అది మనిషే కాదు సాతానైనా, ఈరోజు ప్రభు నీ పక్షముగా నిలబడి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎవడు ముట్టాడో గుర్తెట్టుకోండి, వాడు మిమ్మల్ని కాదు ముట్టినట్టు. బైబిల్లో చక్కని వాగ్దానం, మిమ్మల్ని ముట్టినవాడు ఎవడో తెలుసా? నా కంటి గుడ్డును ముట్టినోడాడో. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. చాలా దినాల నుండి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ మాటను బట్టి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమించే రీతి చాలా అద్భుతంగా ఉంది. ఆమేన్ చెప్పండి. ఇదిగో మరలా ఒకసారి పక్కవతి మాట చెప్పండి, మనల్ని ముట్టినోడు దేవుని కంటిని ముట్టినట్టు అని చెప్పండి. చాలా వాగ్దానంతో చెప్పవలసిన మాట, ధైర్యంతో చెప్పవలసిన మాట, విశ్వాసంతో పలకవలసిన మాట. నిన్ను ముట్టినోడు, నన్ను కాదు ముట్టడం, దేవుణ్ణి వాడు ముట్టాడు. దేవుడు కంటిని వాడు ముట్టాడు అని చెప్పండి. కంటి పాపను, కంటి రెప్పను, కంటి గుడ్డును వాడు ముట్టినట్లు. అయితే ఏం చెప్తున్నాడు తెలుసా? కంటిన్యూ చేస్తే, ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. అదేంటాడు తెలుసా? మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచిన మిమ్మును దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. 6 నుండి చదవండి. 4, 6. అప్పుడు అతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. అదిగో ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. దేవుడు చేయబోయే కార్యం ఎలా ఉండబోతుంది అంటే, ఇక నుండి శక్తి చేత కాదో, బలము చేతనను కాదో, నా ఆత్మ చేతనే. ఆమేన్, హల్లెలూయా. ఇక నుండి మీరు శక్తివంతమైన కార్యములు మాత్రమే గాక, బలమైన కార్యములు మాత్రమే గాక, ఇక నుండి ఒక ప్రత్యేకమైన కార్యములు ఏంటంటే, దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేయబోతున్నాడు. ఈ సంఘం మీద కూడా ఒక ప్రవచనం పలుకుతున్నాను. ఆత్మ సంబంధమైన సంఘాన్ని దేవుడు విభజించబోతున్నాడు కొద్ది రోజుల్లో. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జెరుబ్బాబెలు, నువ్వు భయపడొద్దు. దేవుడు నీ విషయంలో ఏం చేయబోతున్నాడు తెలుసా? శక్తి చేత కాదని, బలము చేత కాదనను, కానీ ఇప్పుడైతే దేవుడు తన ఆత్మ చేత ఏం చేయబోతున్నాడు తెలుసా? జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం ఒకసారి తెరవండి. కీర్తన గ్రంథము 83వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవండి. నా శత్రులు ఎదుట, 83:5, నా శత్రులు ఎదుట
ఏక మనసుతో ఏం చేస్తున్నారట? వారు ఆలోచన చేస్తున్నారయ్యా, నీకు విరోధముగా నిబంధన చేసి ఉన్నారు. స్తోత్రాలు చెప్పండి. నేను మాట చెప్తున్నాను, ఇది నన్ను మీరు గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. దేవుడు నీతో చేసే నిబంధన మాత్రమే నెరవేర్చబడుతుంది. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి నోరు తెరిచి. ఆమెన్. సాతాను చేసే నిబంధన కూల్చబడుతుంది. ఆమెన్ చెప్పండి. శత్రువు చేసే నిబంధన, శత్రువు చేసే ఆలోచన, శత్రువు చేసే పన్నాగములన్నీ కూడా ఇక నుండి ఏమైపోతున్నాయంటే పతనం కాబోతున్నాయి. ఆమెన్ చెప్పండి. నేను మాట చెప్తాను, గుర్తెట్టుకోండి. నువ్వు అడుగులు వేస్తున్నావు, నువ్వు దేవుని నమ్ముకుని ప్రయాణం చేస్తున్నావు, దేవుని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నావు. కానీ ఎంత నువ్వు అడుగులు వేసినా దేవుని కార్యాలు, దేవుడి సహాయం నీ కంటికి కనబడకపోతూ ఉంటే, ఈ రోజున మాట చెప్తున్నాను, కనబడని దేవుని ఆత్మ కార్యాలు నీకు కనబడునుగాక. ఆమెన్. వినబడని దేవుని సహాయము నీకు వినబడునుగాక. ఇక నుండి నువ్వు అనుకుంటావు, ఏదైనా ఒక పని మీద వెళ్తే, లేకపోతే నీ జీవితంలో సహాయం కొంచెం ఆశిస్తూ ఉంటే, అది మనుషుల ద్వారా ఎలా జరుగుతుందో అనుకున్న ఇక మునిపే నా దేవుడు ఆత్మ ద్వారా దాన్ని జరిగించునుగాక. నోరు తెరిచి ఆమెన్ చెప్పండి అమ్మ ఒకసారి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. నా దేవుడు అధికారుల హృదయాలు మార్చునగాక, నీ ఇంటి వారి హృదయాలు మార్చునగాక, సమాజంలో వారి హృదయాలు మార్చునగాక, శత్రు కోటను దేవుడు నాశనం చేయనుగాక, శత్రు ప్రతి విధమైన తంత్రగొట్టి ప్రయోగములన్నీ పరిపూర్ణంగా లయమైపోవునుగాక. వాడు నిన్ను ముట్టితే దేవుని ముట్టినట్టే. ఎవడాడో తెరవండి, బైబిల్ చదవండి. ఇప్పుడు చాలామందికి ఏదైనా మాట చెప్తే వెంటనే మా పక్కింటోడండి నాకు విరోధి, లేకపోతే మా పైన ఉన్న వాళ్ళండి మాకు విరోధులు, మా ఎదురింటి వాళ్ళండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళండి అని చెప్తారు. వాక్యం చెప్తుంది. అసలు విరోధి ఎవడంటే బైబిల్ ప్రకారంగా 1 పేతురు 5:8 చదవండి. ఇప్పుడు ఈ మాట చెప్పకుండా ఎంత వాక్యం చెప్పిన రివర్స్ అయిపోద్ది మ్యాటర్. 1 పేతురు 5:8 చదవండి. ఎవరు విరోధి? ఒకసారి ఈ మాట గట్టిగా చెప్పండి. ఎవరు మనకు విరోధి? గట్టిగా చెప్పండి. మన విరోధి మనిషా, అపవాద? గట్టిగా. మన విరోధి ఎవరండి? పాస్టర్ గారా, సక్రం గారా, వాసి గారా, లక్ష్మీనారాయణ గారు, వీర్రాజు గారు, సత్యబాబు, లేకపోతే ఐజియా? ఎవరు మనకు విరోధి? సాతానుడు. నా విరోధి ఎవరు ఈ రోజున? గట్టిగా చెప్పండి. సాతాను మనకు విరోధి అయినప్పుడు మనుషులతో ఎందుకు నువ్వు బతకలేకపోతున్నావు? మనుషులతో ఎందుకు ప్రేమగా ఉండలేకపోతున్నావు? ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించిన వాటిని ఎందుకు నువ్వు పట్టలేకపోతున్నావు? దాని ప్రకారం నడవలేకపోతున్నావు అంటే ఒక మాట చెప్పనా, నీ విరోధైన సాతాను నీలో చొరబడి నీ హృదయాల్ని గలిబిలి చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మతో నింబడిన వ్యక్తివైతే నీకు విరోధంగా లేచిన 13 మంది, ఎంతమంది? 13 కార్యాలు చెప్తాను ఈ రోజున. వింటారా? సాలే ఒక సగం చెప్పండి అనుకోకండి. నేను 13 సంపూర్ణ చేయాలని కోరుకున్నాను. ఇది నాన్న స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ బోధిస్తుంది మనకి విరోధి మనుష్యుడు కాదు. ముందుగా గుర్తెట్టుకోండి. మనకి శత్రువు ఎవరు? సాతానుడు. మా అమ్మండి మాకు శత్రువు, మా నాన్నగారండి మాకు శత్రువు, మాకు ఆడబొడు శత్రువు అండి, మా ఏప్రాలండి మాకు శత్రువు. శత్రువు ఏప్రాలు కాదు, ఏప్రాల్లో ఉన్న నాప్రాయి కూడా కాదు, సాతానుడు. పక్కవత్తి చెప్పండి మాట, మనకి విరోధి సాతాన్ అని చెప్పండి. గట్టిగా చెప్పాలి. మనకి విరోధి ఎవడో? ఏనాయనా విరోధి ఎవడో? సాతానుగాడు. గుర్తెట్టుకోండి. సాతాను మనకు విరోధి కదా. ఇప్పుడు మిమ్మల్ని ముట్టినోడు ఎవడో? మొట్టమొదటిగా వాడు ఏం చేస్తున్నాడు? పిచ్చమొఖంగాడు. అంటే నీకు తెలియకుండా ఆడు కూడా అర్థం కాకుండా ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభు కంటి గుడ్డును ముడుతున్నాడు. ఎవడైనా ప్రభువుకు విరోధంగా లేచి గెలవగలుగుతాడా? నిన్న మనం చదువుకున్నాం కొరింథీ రాసిన పత్రికలో ఏమనుంది అక్కడ? 1 కొరింథీలు 10:8 నుండి మీరు చదువుకోగలిగితే అక్కడ చాలా విషయాలు ప్రభు వాక్యము ద్వారా పౌలు గారి ద్వారా మాట్లాడారు. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఏంటంటే భోజనాలు, ఎక్కడ చేస్తే అక్కడ భోజనాలు. ఏ భోజనాలు? ఉండ్రాలయ్యా భోజనాలు. బైబిల్లో వాక్యం బోధించింది ఏమన్నా తెలుసా? ఇదిగో విగ్రహాల్లో దెయ్యాలు ఉన్నాయా, దేవుడు ఉన్నాడని రాశాడు. మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి, అవసరం లేదు. ఇక్కడ 1 కొరింథీ 10:8 చదువుకోండి, విస్తారంగా చదువుకోండి. నేను ఎవరికి విరోధి పోత చేస్తాను తెలుసా?
నేను ఎవరికి విరోధంగా మాట్లాడతాను తెలుసా? నాకు ఎవరికి ఎట్టరో తెలుసా? వాక్యాన్ని వ్యతిరేక ఉన్న వాళ్ళకి నేను విరోధిని ఎప్పుడు కూడా. ఆ విరోధత్వంలో నా తమ్ముడు ఉండొచ్చు, నా అక్క ఉండొచ్చు, నా చెల్లి ఉండొచ్చు, నా వారు ఎవరన్నా ఉండొచ్చు. కానీ వాక్యం వస్తున్నప్పుడు అది నాలో లేకపోతే నేను విరోధం దేవునికి అవుతాను, అది నీలో లేకపోతే నీవు దేవునికి విరోధం అవుతావు. బైబిల్ చెప్పింది, విగ్రహ అర్పితమైనటువంటి భుజించేవాడు, ఇదిగో వాడు దెయ్యాలకి ఏం చేస్తాడు తెలుసా? దెయ్యం కూడా తింటున్నాడు. రాత్రి ఒక వినాదం చెప్పాను మీకు అవసరమే దినం కూడా తినండి, దెయ్యం కూడా తినొద్దని చెప్పాను. పక్కవతి మాట చెప్పండి. నీ కర్మ కాలిపోతే దినం కూడా నువ్వు చేయొచ్చు, కానీ దెయ్యం కూడు నువ్వు తినొద్దని చెప్పండి పక్క వాళ్ళతో. ఏ నోట్లోంచి మాట వస్తలేదే, దెయ్యం కూడదు అంటారేంటి మీరేనా? చెప్పండి, మాటలు చెప్పండి. మీకు చదివితే మీకు అర్థమవుతుందో మీకు నేను ఓ మాట చెప్తున్నాను. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక నువ్వు దేవుని మనిషిగా మార్చబడుతున్నావు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని మనిషిగా దేవుడు ఒక ముద్ర వేసి నిన్ను బలంగా వాడుకుంటే నువ్వు మరలా తేలినటువంటి కార్యములు ఎప్పుడైతే చేస్తావో, దెయ్యంతో సహవాసం చేసినట్టు, దెయ్యంతో ఎప్పుడైతే సహవాసం చేస్తావో దెయ్యపు కార్యాలను ఇంట్లో ప్రభుత్వాలు చేస్తాయి. మానసికమైన ఒత్తిళ్ళు, అప్పులు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు, తెగుళ్ళు, శాంతి లేని అనుభవాలు జరుగుతూ ఉంటాయి. నేను మరలా చెప్తున్నాను, ఒక్కసారి ప్రభువుని వైపు నడుగులు వేసిన తర్వాత దయ్యములతో సహవాసం మనకు తగదు. బైబిల్లో మాట అన్నాడు, ఏంటో మాట తెలుసా? ఇదిగో ఒకప్పుడు జరిగిన కార్యాలు, ఒకప్పుడు జరిగినటువంటి దుష్టాంతములు ఈరోజు బ్రతికిన మనందరికీ ఎలా ఉన్నాయో తెలుసా? ఇవి మాదిరికరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే మనం బుద్ధి తెచ్చుకుంటామని. ముసలోళ్ళు అయిపోయారు మీరే, స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దుష్టాంతములు ఈ దినాల్లో మనకి ఏమిస్తాయంటే బుద్ధి చెప్తే. ఏం చెప్తే? నేను వాక్యంలోంచే మాట్లాడతాను, వాక్యం వెళ్ళి నేను బయట మాట్లాడితే నేను మీకు విరోధిని. కానీ వాక్యం నుండి మీరు దేవుడు మీతో మాట్లాడితే దేవుడే మనకు మిత్రుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరొక మాట తెరవండి బైబిల్ గ్రంథంలో నుంచి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం కూడా చదువుకోండి. యెషయా గ్రంథం 54:17. అదిగో రాసుకోండి మాట. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. వాగ్దానం. మరలా మొదటి మాట ఏంటి? మిమ్మును ముట్టినోడు. మరలా వాగ్దానం ఏంటి ఇక్కడ? నీకు విరోధమైన ఆయుధం. గుర్తెట్టుకో, నీకు అనుకూలంగా లేనిది ఏదైతే ఉందో అది నీకు విరోధం. అది నీకు మాత్రమే కాదు, దేవునికి విరోధం. అదేమో తెలుసా? వర్ధిల్లదు. చెప్పండి మాట గట్టిగా, వర్ధిల్లదు అని చెప్పండి గట్టిగా. ఆమేన్. ఈరోజు ఇదే మాటలతో దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి, వినండి, సానిచి వినండి. ఒక మనిషి అతనిలో లోభత్వము, స్వార్థము, అసూయ, కక్షలు ఇలాంటి పాప క్రియలు లేకుండా యథార్థముగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తితో దేవుడు ఏం చేస్తాడంటే నిత్యము తోడే ఉంటాడు. గుర్తెట్టుకోండి. ఈ వాగ్దానం ఎవరికంటే తెలుసా? ఎవరికో చెప్పనా? స్వార్థంతో ఉన్న వాళ్ళకి కాదు. కొట్టేసేయండి అక్కడ మాట. మీకు కాదు. ఒకవేళ స్వార్థంతో మెరలా చెప్తున్నాను, స్వార్థంతో బతికే వాళ్ళకి కాదు, కుట్రతో ఉన్నవారికి కాదు, పగలతో ఉన్నవారికి కాదు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఉన్నవారికి కాదు, యథార్థమైన హృదయంతో బతికి ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప ఎవరు లేరని సంపూర్ణంగా ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో వాళ్ళకే ఈ వాగ్దానం. స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ ఏ మూలైనా నీకు అటువంటి పాపపు ఛాయలు ఉంటే తొలగించుకొని ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, నాయనా ఆ వాగ్దానం నా పట్ల కూడా మీరు నెరవేర్చండి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎంత గొప్ప మాటో తెలుసా మాట? నీకు విరోధమైంది వర్ధిల్లదు. ఏమవుదో? ఈ 2 వాగ్దానాలు దేవుడు ఈ వారం నాకు ఇచ్చాడు. ఏంటి ప్రభువా అనుకుంటున్నాను. శుక్రవారం వచ్చి మందిరంలో కూర్చుంటే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉన్న గొప్ప సందర్భం కనబడింది. మీరు తీయవసరం లేదా, నేను చెప్పేస్తాను. అక్కడ సర్వ సమాజములో మోషేను దేవుడు వాడుకుంటున్నాడు. అహరోనును సహాయకుడిగా దేవుడు పెట్టాడు. ఈలోగా లేవి మునుమనముడైనటువంటి కోరాహు లేచాడు. కోరాహు లేచి దాతాను ఏర్పాటు చేసుకున్నాడు, అభిరాముని పిలుచుకున్నాడు, ఓనును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 4, 5 కలిపి
250 మంది దగ్గరికి వెళ్ళి మోషేకును అహరోనునకు విరోధముగా ఆ మనుషుల్ని ప్రేరేపించారు. ఏమని ప్రేరేపించారంటే, మోషే అహరోన్ల పని ఇంకా మాకు అవసరం లేదు. ఏం ప్రేరేపణ? మోషే అహరోన్లతో ఇంకా మాకు పని లేదు, ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన తీరు చాలు, ఇక మీరు మా మీద పెత్తనం చేయవసరం లేదు. మొదటి మాట. రెండవది, వాళ్ళందరూ ఏకముగా వచ్చేసారు మోషే అహరోన్ దగ్గరికి. ఇదిగో, మీరే మమ్మల్ని ఇంకా పరిశుద్ధపరచన అవసరం లేదు, మీరేదో గొప్ప పరిశుద్ధులని, మేమందరం ఏదో పాపాత్ములని చెప్పి మా మీద మీరు అధికారం చేసి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఉన్నామని చెప్పి ఓ గొప్ప మాటలు చెప్పక్కర్లొద్దు. ఈ సర్వ సమాజం అంతా కూడా పరిశుద్ధంగానే అన్నారు వాళ్ళు. ఏదైనా ఒక మాట చెప్తుంటే, అమ్మ ఇదంటుంటే నువ్వు నాకు చెప్పాలంటున్నారండి పక్కకు పోయి. తల్లి, ఇది వాక్యంకు వ్యతిరేకమైన మాట అంటే, వాళ్ళు చేయట్లేదా, వాళ్ళ అప్ప, ఓ తమ్ముడా, వాళ్ళ చెల్లి అని మాటలు చెప్పుకొస్తారండి కొంతమంది. నేను మాట చెప్పనా, నీవు లేచి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవంలో పొరపాట్లు ఉన్నాయి, జాగ్రత్త. ఈ మాట ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఎవరికి విరోధమై మాట్లాడుతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకుని మాట్లాడు ఎప్పుడైనా సరే. కోరాహు అదే తప్పు చేశారు. ఈ ముగ్గురు కలిపి 250 మందిని లేపారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఒకటి అన్నారు, మోషే ఇక మీతో పని లేదు, అందరూ పరిశుద్ధులే, మీరు ఎవరిని పరిశుద్ధపరచక్కర్లొద్దు. మూడో మాట అంటారు, ఈ సంఘం మీద మెంతుకు ఇంత హెచ్చించిపోతున్నారు మీరని అడిగారు. ఈ మాటకు వెంటనే మోషే ఏం చేశాడు తెలుసా? కత్తి తీయలేదు, గొడవ పెట్టుకోలేదు, సాగిల పడ్డాడు. ఈరోజు గొడవలు జరుగుతాయి, ఇంత తోళ్ళు సహితం లేచిపోయి గొడవలు ఎట్టేస్తున్నారు రివర్స్లో. ఇదేనా వాక్యం వినే తత్వం? అదేనా మీకు? అనేవాడు అంటాడు అన్నే, సనిగేవాడిని సనగనే, శపించేవాడిని శపించనే. వాళ్ళ బొత్తికి ఎందుకు అయిపోయింది తెలుసా? ఇలా అనుకోనే, వాడికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? అనుకోని వాడు ఏదన్నా అన్నే, నిన్ను బట్టి ఈ శాపం మాకు వచ్చింది అననే మాట్లాడేవాడిని అవకాశమే, వాడికి అవకాశం నువ్వు ఇవ్వాలి. వాడు మాట్లాడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. గుర్తెట్టుకోండి. అనేవాడిని అన్నేవండి ఎన్ని అంటారా అన్నేవండి. నువ్వు మాత్రం మౌనంగా ఉండు, మోషేలా సాగిలపడు. నువ్వు లేవద్దు, నువ్వు లేవాల్సింది ప్రార్థన చేయడానికి మాత్రమే లేవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేనికి లేవాలమ్మా? ప్రార్థనగా మాత్రమే లేవండి. ఎవరు నీకోసం సనుగునా అది అలాంటిది, ఈడు ఎలాంటి వాడు, చిచ్చి ఆ మనిషి చూసావా, ఎవరు ఏమన్నా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు ప్రభువు నమ్ముకుని కలిగి కొండల వైపు కళ్ళెత్తు చూస్తూ ఉండు. సహాయము దారి దేవుడు నీకు ఏర్పాటు చేస్తాడు. మోషే సాగిలి పడ్డాడు. అరే నిజమే, సరే వెళ్ళండి, పని చేయండి. ఎవరు న్యాయవంతుడు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారో రేపు యెహోవా తేల్చేస్తాడు. 250 దోపాత్రలు పెట్టుకుని దాన్ని అగ్నితో వెలిగించుకు రండి, రేపు చూద్దామన్నాడు. 250 మంది, మిగతా వారందరూ కూడా రేపు ఉదయం మందిరాన్ని దగ్గరికి వెళ్ళిపోయారు. మందిరం దగ్గరికి వెళ్ళగానే జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, మందిరము ద్వారము దగ్గర ఉండగానే యెహోవా కోపము వారి మీద రగులుకుంది. నేనంటాను, నీవు మోషేలాగా నమ్మకస్తుడు అయితే, మోషేలాగా నమ్మకస్తురాలు అయితే, గుర్తెట్టుకోండి, నువ్వు నీ పనిలో నువ్వు నమ్మకంగా చేసుకునే వ్యక్తివైతే, ఎవరేమంటున్నా నా పని నేను చేసుకుని పోతున్నా, నా పని నాదే అని ఒక చక్కని మంచి నడిపింపులో వెళ్ళిపోతే, నీకు ఎవడైతే విరోధంగా లేచాడో, నీకు విరోధంగా ఎవడైతే సనుగుతున్నాడో, నీకు విరోధంగా ఎవడైతే ప్లాన్ చేస్తున్నాడో, నీకు విరోధంగా ఎవడైతే ఒక కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడో, వాడు దేవుని దృష్టిలో పడతాడు. జాగ్రత్త. నీ పని నువ్వు చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు నీకు విరోధంగా లేచిన వాడిని దేవుడు అనగగొట్టునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. కొంతమందికి ఉన్న స్వభావం చెప్పన, తన పనిలో నైపుణ్యత గలవాడిని చూచి వారవలేని తత్వాలు చాలామందికి వస్తాయి. చక్కగా బతికే వాళ్ళని చూసి వారవలేని తత్వాలు చాలామందికి కలిగితే,
ఎవడి సహాయం లేకుండా వాడి కష్టాజితం బతుకుతా దేవుడిచ్చే దాన్ని అనుభవిస్తూ, ఎవరితో విరోధం లేకుండా వాడు పని చేసుకుని పోయినోడి మీద చూసి ఎవడికి నచ్చదో వాడు బతుకు చూసి వాడు ఏదోలాగా రాళ్ళేస్తాడు. వాడు ఏదోలాగా ఏదో పుకార్లు పెడతాడు. నేను అపవిత్రుడనో, పనికిమాలోడనో, దుష్టుడనో, దుష్టత్వంతో ఉన్న స్త్రీ అనో, లేకపోతే ఆమె వ్యభిచారం చేసిందనో, దొంగతనం చేసిందనో, ఆ పాపిస్తుంది అలాగని చెప్పి మొత్తం మీద ఏదో ఒకటి వేస్తాడు. కానీ నువ్వేం మాట్లాడద్దు. ఆయన లేచునుగాక. పక్కవర్తి మాట చెప్పండి, మన పక్షముగా దేవుడు లేచునుగాక. గట్టిగా చెప్పాలి ఈ మాట. ఈ మాట వింటున్న వారిలో క్రియలు కనబడాలి ఈ రోజు నుంచి. ఆమెన్ చెప్పండి, చెప్పండి. ఈ మాట వింటున్న వాళ్ళు ఈరోజు నుంచి ఏం కనబడదు తెలుసా? క్రియలు కనబడి. ఏంటి క్రియలు అంటే? నువ్వు మౌనం అవ్వాలి, దేవుడు వాద్యము జరిగించాలి. ఏమవ్వాలి? చెప్పండి. ఇప్పుడు అత్తగారు భార్య, కోడలు అత్తగారు గొడవలు పెట్టుకున్నారు, మధ్యలో చచ్చిపోయేవాళ్ళు ఎవరు చెప్పండి గట్టిగా? మొహమాట లేకుండా చెప్పండి. మొగుడు చచ్చిపోతాడు. అత్తగారు కోడలు దెబ్బలాడుకుంటున్నారండి, నలిగిపోవాడు ఆవిడ మధ్యలో. అలాంటి బోల్డ్ వస్తున్నాయి దగ్గరికి. అలాంటి మొహాలు చూస్తుంటే బాధ వేస్తుంది నాకు. గుర్తెట్టుకోండి, నీ పోరాటం నీకు కాదు, నీది కాదు. బైబిల్లో మాట అన్నాడు యెషయా గ్రంథం, రండి మన వివాదము తీర్చుకుందాం. వాద్యం నాది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎవరిది వాద్యం అమ్మ? తెలియదు నీకు? ఎవరన్నా గొడవకొచ్చారనుకో ఏం చేయాలి? స్వాతి నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇస్త్రీ పెట్టరట్రా, కాక మీద ఉందట్రా అని చెప్పి అడిగి అంటిచ్చేస్తానని చెప్పి అంటించకూడదు. అందైతే వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఉన్నాయి మనకు గొడవ లేకపోతే పెట్టి తేల్చేస్తాను దొరకనే నన్ను అంటారా? మనకు లేదా? బోల్డ్ ఎట్టుకున్నాం కదండి, ఎప్పటి నుంచో దాచుకున్నాం కదండి, ఉబ్బిపోతున్నాం కదా, ఎండిపోతున్నాం కదా, లాగేస్తున్నాం కదా, బెంగ వచ్చేసింది కదా చాలా విషయాలను బట్టి. ఇవన్నీ పక్కకి అంటండి. నిన్ను ముట్టినోడు ఆయన ముట్టినట్టు అని భావించండి. నీకు విరోధన లేచింది వద్దలేదని గుర్తెట్టుకోండి. నువ్వు నోరు ఎరవద్దు, దేవుడు నోరు తెరవించేలాగా నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రాలు చెప్పండి. 250 మందిని చూడగానే కోరాహు దాతానికి అభిరాములకు బలం వచ్చింది. కానీ మోషే ఒక ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన. ప్రభువా, నేను ఎన్నడూ కూడా వారి దగ్గర మేక పిల్లలు కానీ గాడిద పిల్లలు కానీ నేను కోరుకోలేదయ్యా. వాళ్ళకి విరోధంగా ఏది నేను చేయలేదయ్యా. వాళ్ళని కాదని నేనేం అనలేదు నాయనా. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. వెరీ పవర్ఫుల్ ప్రేయర్ ఇది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అనవసరమైన దాంట్లోకి వెళ్ళిపోకూడదు. తెలియని దానికోసం మాట్లాడకూడదు, తెలిసినా కూడా మాట్లాడకూడదు అంటాను నేను. స్తోత్రాలు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ఇష్టం ఏంటో తెలుసా? ఇదే. మరి ఇదో వెనక 3 చూపిస్తున్నాయి. అందరికి ఇష్టం ఇదిగా.